కార్మికుల పొట్టకొట్టే కార్మిక చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘం నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కార్మికుల హక్కులను కాలరాస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సిఐటియు మార్కాపురం జిల్లా ప్లీనం సమావేశం మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సిహెచ్ నరసింహరావు, రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎం రమేష్ పాల్గొన్నారు. మొదట నూతన మార్కాపురం జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించిన అనంతరం ప్లీనం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కొనేందుకు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిందని, పశ్చిమ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి పశ్చిమ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలని, మార్కాపురం జిల్లా కేంద్రంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని, వలసలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తూ కార్మికుల హక్కులను హరించే విధానాలను అరికట్టాలని, పని గంటలు పెంచడాన్ని వ్యతిరేకిస్తామని, కార్మికులు, రైతుల, కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ మండల సమన్వయ కన్వీనర్లు, అనుబంధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కె ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. మార్కాపురం జిల్లా నూతనంగా ఏర్పాటు చేయబడింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా తలవగ్గక తప్పలేదు. మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేశారు. నిన్నటిదాకా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం ప్రాంతం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, ఈ ప్రాంతాలన్నీ కలిపి ఇప్పుడు జిల్లాగా ఏర్పడుతుంది. సిఐటియు ఉద్యమం నిర్వహణకు కూడా మేము ఈరోజు మార్కాపురం జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. జిల్లాల ఏర్పాటుతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. ఈ ప్రాంతం అంతా వెనకబడినటువంటి ప్రాంతం. నీటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఉపాధి పోతూ ఉంది. కొన్ని పరిశ్రమలు, పలకలు, ఇట్లాంటి పరిశ్రమలు కూడా అభివృద్ధి కావట్లేదు. వాటిని అభివృద్ధి చేయాలి. వెలుగొండ ప్రాజెక్టు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంటుంది. ఇదిగో అదిగా అని చెప్పి మాటలు చెబుతున్నారు తప్ప దాన్ని పూర్తిగా ప్రారంభించి రైతాంగానికి నీరు అందించి, తాగునీరు, సాగునీరు అందించే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి. ఇట్లాగే ఈ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధి కావాలి. చదువుకున్నటువంటి యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున బెంగళూరుకో, లేకపోతే విజయవాడకో, విశాఖపట్నానికో, చెన్నైకో వలసలు వెళ్ళి పట్టబోసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అటువంటి పరిస్థితి కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిశ్రమలు అభివృద్ధి చేసి ఆ పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా ఇప్పటికే స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, సెకండ్ ఏఎన్ఎంలు, ఇటువంటి రకరకాల స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది చిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళకి ఈరోజు శ్రమకు తగ్గ వేతనాలు లేవు, ఉద్యోగులుగా గుర్తించట్లేదు, సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు, తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. విద్యుత్ రంగంలో, మున్సిపల్ రంగంలో, మెడికల్ అండ్ హెల్త్ రంగంలో, రకరకాల రంగాల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా సమాన పనికి సమాన జీతం ఇచ్చి పర్మనెంట్ చేసే విధానం కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 3 Pల పేరుతోటో, లేకపోతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటో పెట్టుబడిదారులకి పెద్దపీట వేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారులకు పెద్దపీట వేసి అన్ని రకాల సౌకర్యాలు, రాయితీలు వాళ్ళకి ఇస్తున్నారు. కానీ నిరంతరం ప్రభుత్వం తరపున ప్రజల కోసం పనిచేసేటువంటి ఉద్యోగులు, కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారానికి నోసుకోవట్లేదు. ఇటువంటి సమస్యలన్నింటి మీద కూడా ఈరోజు మేము మా మీటింగ్లో, ప్లేనంలో చర్చించి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, రైతులు, కష్టజీవుల యొక్క సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు నిర్మించడానికి ఈ సిఐటియు నిర్మాణం, సిఐటియు జిల్లా కమిటీ ఆ రకమైనటువంటి కర్తవ్యాలను తీసుకొని ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ కోడ్స్ పేరుతో ఈరోజు కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నారు. కార్మిక చట్టాలు నిర్వీర్యం చేస్తున్నారు. కార్మిక వర్గం పోరాడి ప్రాణాలు అర్పించి తెచ్చుకున్నటువంటి చట్టాలని ఈరోజు పెట్టుబడిదారులకి చుట్టాలుగా మారుస్తున్నారు. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేము పోరాడతాం. మహిళలతోటి పట్టపగలే రక్షణ లేదు. రాత్రి షిఫ్టుల్లో పనిచేయిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబితే ఈ రాష్ట్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దానికి తందాన బలుగుతుంది. ఉపాధి హామీ చట్టానికి నిధులు లేకుండా చేసి ఇప్పుడుదా కేంద్ర ప్రభుత్వం 90% ఇచ్చేది. ఇప్పుడు ఆ 90% మోడీ ప్రభుత్వం 60% తగ్గించి ఆ తగ్గించిన భారం అంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని నెట్టింది. రేపు రాబోయే రోజుల్లో ఇట్లాంటి మార్కాపురం ప్రాంతంలో, వెనకబడిన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు
ఈరోజు ఉపాధి హామీ పథకం వల్ల ఎంతో కొంత ఆకలి తీర్చుకోగలుగుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల ఆ ప్రజల యొక్క ఆకలి బాధలు తీరవు, మరిన్ని ఆకలి బాధలు పెరుగుతాయి. ఉపాధి హామీ పథకానికి ఏదో రకంగా ఎసరు పెట్టేటువంటి పద్ధతులు రాబోతున్నాయి. ఇటువంటి విధానాలను మానుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.